విస్మయ్ ఫుడ్‌లా గీ దిబ్బ రొట్టె, తేనె పానకం జూషిన సంధి తినాలి తినాలని మస్తు బుద్ధి పుడుతుండే. శానొద్దుల అడగంగా అడగంగా మా అమ్మకైతే గేయాల బుద్ధి పుట్టినట్టుంది. పాండ్ర చేసి చూపిస్తదంట. ఎగ్లి పిండి ఎక్కువ రుబ్బినట్టుంది. ఆళ్ళనే ముత్త ఉప్పు, జీలకర్ర ఏసిర్రనుకోరి దిబ్బ రొట్టె పిండి రెడీ అన్నట్టు. మంచిగా కడాయి మందమున్నది తీసుకొని ముందుగాలైతే నూనేసుకొని ఒకసారి రాసుకోవాలి. మధ్యలో గిలాస పెట్టుకొని అలా నీళ్ళు పోసుకుర్రనుకోరి పిండి మంచిగా మెత్తగా ఉమ్మగిలుతది. తర్వాత మంచిగా దొడ్డు మందం ఏసేసుకోవాలి ఈ పిండంతా. మూత పెట్టేసి సన్న చెక్క మీద మంచిగా ఎక్కువ సేపు కాలాలన్నట్టు. ఇక తేనె పానకం అంటే ఏం లేదు, మీరు చెరుకు బండి ఉంటది కదా, ఆడికెళ్ళి 2 గిలాసుల చెరుకు రసం తెచ్చేసుకోర్రి. తెచ్చుకొని మంచిగా సన్న చెక్క మీద మరగబెట్టుకొని ఉప్పుకే కలుపుకున్నారనుకోరి చిక్క పడతది కదా, గదైతే తేనె పానకం. మా అమ్మ జర్ర బయట ఎవరితోనో ఫోన్ మాట్లాడే వచ్చేలోపు నన్ను చూడమన్నది. నేను జర్ర మందమతి పెట్టేసరికి జర్రంతంత మాడింది కానీ మీరేం కామెంట్లో పెట్టకరి, మళ్ళీ మా అమ్మతో 2 దొబ్బులు పడతాయి. టేస్ట్ అయితే జబర్దస్త్ ఉంది. ఏమంత మాడలేదు మీరు, జర్ర ఎర్రగాలింది అంతే. మంచిగా తేనె పెట్టుకొని, అది తేనె పానకం పెట్టుకొని, చట్నీ పెట్టుకొని, తొక్కు పెట్టుకొని, ఎట్లా పెట్టుకొని తిన్నా మెత్త మెత్తగా ఉండి మీదికెళ్ళి క్రిస్పీ క్రిస్పీ ఉండే దిబ్బ రొట్టె అయితే రెడీ. మీకు నచ్చిందా లేదా?